వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. ఈరోజు ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. డే వ్లాగ్ అనమాట. ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తాను నాకు కూడా తెలీదు, మీరే చూసేయండి. ఇప్పుడే లేచాము మార్నింగ్. ఇంకా ఇప్పుడైతే పాలు పెడుతున్నాను పాపకి ఇంకా మా హస్బెండ్కి. ఇప్పుడే పాలు పెడుతున్నాను పాపకి మా హస్బెండ్కి, అది చూసేయండి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నేను ఈ మధ్య పాలు తాగడం కూడా మానేశాను డైటింగ్ అని. అందుకని చెప్పి ఇంకా నేనైతే తాగను. మా ఆయనకి మా పాపకి పెట్టిస్తున్నాను అనమాట. మా పాప ఏమో పాలు తాగుతుంది, నార్మల్ పాలే. ఒక్కోసారి ఏమన్నా హార్లిక్స్ వేస్తాను. ఇంకా మా ఆయన ఏమో టీ, ఆయన టీ ఫ్యాన్. ఈ మధ్య ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది కదా, అన్నీ ఉన్న బృందావనం నోచుకోదులే సుఖం తెలుసా తెలుసా. నాకు ఎందుకో ఫేవరెట్ సాంగ్ అయిపోయింది అనమాట, అందుకని చెప్పి పాడుతున్నాను. ఇప్పుడైతే టీ పొడి వేసేద్దాం. టీ లవర్స్ అందరూ మన కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయాలి. నేనైతే సింపుల్గానే పెడతాను, పెద్ద హడావిడి లేకుండా. ఓకే, కొంచెం టీ పొడి వేస్తాను. బాగా మరిగిస్తాను అనమాట. అందరిలాగా కొంచెం సేపు మరిగించకుండా బాగా మరిగిస్తాను. అప్పుడే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తెలంగాణలోనే ఎక్కువ టీ తాగుతారు, నాకు తెలుసు ఆ విషయము. ఎందుకంటే అక్కడ మా మామయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు సంక్రాంతి, సమ్మర్ అలాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా టీలో మురుకులు అవన్నీ వేసుకొని తింటూ ఉంటారు అనమాట. నేను చూశాను. వాళ్ళు ఎన్నో అంత పిచ్చి నాకు అర్థం కాదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరగడం వల్ల ఏమో అలవాటు అలా అయిపోయిందనమాట వాళ్ళకి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ వల్లే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, కాబట్టి లైక్ చేయండి. ఇప్పుడైతే మా పాపకి పాలు, మా ఆయనకేమో టీ. మా ఆయనకి కరెక్ట్గా వేయాలన్నమాట షుగర్. ఒక స్పూన్ వేస్తేనే తక్కువైందంటాడు, కొంచెం ఎక్కువ వేస్తే ఎక్కువైందంటాడు. నాకైతే కొంతమంది టీ పొడిలోనే టీ చేసేటప్పుడే వేసేస్తారు కదా, నేనైతే అలా వేయను. ఎందుకంటే అదే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందంట. టీ చూడండి ఎంత వేస్ట్ అయ్యాను. అలాగైతే ఎవరు చేయొద్దు. ఇప్పుడైతే మా ఆయనకి టీ ఇచ్చేద్దాం. మా ఆయనకి బెడ్ టీ అనమాట. చూడండి ఏం చేస్తున్నాడు, లేచి నన్ను లేపేసి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. బుజ్జి లే, మాల్పూరి 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 గుంటూరు ఫేమస్ మాల్పూరి. అయిక్లే బుజ్జి. వాటర్ వాటర్. దిస్ ఇస్ మై న్యూ కేస్. చూపి. అబ్బో, ఈయన కొన్నాడని కేసు ఊరికే చూపిస్తాడండి వీళ్ళు. మా ఆయన, మా పాప చూడండి ఏబిసిడీలు అలాగే ఆడుతూ అలాగే పడుకుంది. ఇవన్నీ రీసెంట్గానే తీసుకున్నా. మా పాప అయితే అన్నీ ఫిట్ చేసేస్తుంది. హాయ్ చెప్పుజ్జి. సౌండ్ చేయి బాక, పిల్లలు వేసేస్తుంది. మా పాప బొమ్మను చూడండి అట్టు చేసేసిందో. అది తెల్లగా ఉండింది, అలా పిన్ని ఏమో ఇక ఇచ్చింది పాప బర్త్డేకి. తెల్లగా ఉండింది చూడండి. ఆ పిల్ల మొహం చూడండి అట్లా చేసేసింది. దాని మొహం బొట్టు పెడుతుంది. నేను పాపకు పెడుతుంటే దానికి కూడా పెట్టమని ఏడొస్తుంది అనమాట. ఫుడ్ పెట్టాలంటుంది, అన్నీ పెట్టాలి దానికి. పిచ్చి హాయ్ చెప్పు. ఎన్నిసార్లు అడుక్కుంటుంటే హాయ్ చెప్పట్లేదు చూసి. ఇప్పుడైతే మనం రైస్ పెట్టేద్దాం ఫస్ట్. మా ఆయన క్యారేజ్ పెట్టాలి కాబట్టి ఇంకా ఇప్పుడు కర్రీ కానీ కంప్లీట్ చేసేస్తే నా పని అయిపోద్ది అనమాట.
ఇంకా కర్రీ చేసేసి ఇంకా స్నానం చేసేస్తే కర్రీ చేసి టిఫిన్ చేయాలి, తర్వాత స్నానం చేసేస్తాను. ఇంకా మార్నింగ్ వర్క్ అయితే నాకు అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ పాపకు తినిపించేసి నేను ఇంకా దేవుడికి పెట్టేసి నేను కూడా తినేస్తాను అనమాట. తినేస్తే ఇంకా ఫ్రీగా ఉంటాను. అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడేమో వీడియోస్ ఎడిట్ చేసుకోవడం కానీ, లేదంటే నా ఇన్స్టాలో ఒక అకౌంట్ ఉంది కదా హోమ్ బేక్స్ అని, దాని గురించి కొంచెం వీడియోస్ ఏమైనా పోస్ట్ చేయడం అలా చూస్తాను, లేదంటే రీల్స్ కానీ అలా ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను, కామ్గా అయితే ఉంటాను. నెక్స్ట్ మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ పాపకు అన్నం పెట్టేసి ఆమెను నిద్రపిచ్చేసి ఇంకా మిగతా వర్క్ ఏమైనా ఉంటే చూసుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడైతే అట్లా వేసేసి ఇంకా మా ఆయనకి టిఫిన్ పెట్టేస్తే క్యారేజ్ కానీ పెట్టేస్తే అయిపోద్ది. ఇప్పుడు 9:20 అయింది టైము. 9:30కి అలా స్టార్ట్ అవుతారనమాట. ఎలక్షన్స్ టైం కదా, ఇంకా అవి ఎలక్షన్ కార్డ్ తీసుకురావడానికి అని చెప్పేసి ఇంకా సచివాలయం దాకా వెళ్ళున్నారు. ఇంకా వస్తే టిఫిన్ తింటారు. టిఫిన్ తిన్న వెంటనే ఇంక క్యారేజ్ పెట్టేస్తాను, ఇంక బయలుదేరిపోతారు. మా పెనుమ అనమాట, ఓల్డ్ పెనుమ అనమాట. ఎప్పటి కాలంలో తెలియదు కానీ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అస్సలు రాదు దోశలు. ఆనియన్ కానీ రుద్దలేదంటే వేస్ట్, ఈ పెనుమే వేస్ట్. చూడండి ఎలా వస్తుందో. ఆనియన్ రుద్దలేదు, ఇంకా అందుకని అంత దారుణంగా ఉంది దాని పరిస్థితి. పాపం దానికి కూడా ఏజ్ అయిపోయింది. మనం దాన్ని అనుకోని ఏం ప్రయోజనం చెప్పండి. దానికి ఏజ్ అయిపోయింది అయినా కానీ మనం దాన్నే వాడుతున్నాము, అది విషయం. ఈసారి ఆనియన్ రుద్దేస్తే బాగా వచ్చేస్తుంది. ఇలా అనగానే మా షింక్లో పోయి పడుతుంది అనమాట. స్టార్టింగ్ అయితే వంటలు ఏమంతగా చేసేదాన్ని కాదు, ఇప్పుడైతే నేను ప్రోన్ అయిపోయాను అనమాట. మా మమ్మీ కంటే నేను బాగా చేస్తా అని చెప్పను కానీ చేస్తా. మా ఆయనకి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, నాకు ఇంకా బాగా నచ్చుతుంది అన్నమాట. చూద్దాం ఇప్పుడైనా వస్తుంది. అయ్యో చూడండి, మా ఆయన వెళ్ళే లోపల ఎలా ఉంటుందంటే ఇల్లు చూడండి మీరే, ఎంత ఇదేమో కర్రీ ఉడుకుతూ ఉంది. ఇక్కడ చెత్త చూడండి, షింకులో ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఈ అన్ని రూమ్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాడు. ఈ బట్టలు ఏం మడతాయి కాదు. చూడండి మా పాప చేసిన అల్లరి. ఇక్కడ చూడండి బెడ్ లాగా ఉంది, అసలు ఇది డస్ట్బిన్ లాగా ఉంది కదా. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇదంతా క్లీన్ చేస్తే కానీ ఇంకప్పుడు నేను స్నానం చేయను అనమాట. ఇదంతా క్లీన్ చేసేసి అప్పుడు స్నానం చేస్తాను. అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు కూడా చూపిస్తాను అనమాట. మన దోశ అయితే తీసేద్దాం. గంటలు వెళ్ళామంటే దోశ జెండా ఎత్తుంది. ఒక 3 వేసాను, ఇంకొకటి వేద్దాము. చేత్తో రుద్దేస్తాను. ప్రో అని చెప్పి ఎక్స్ట్రాలు చేస్తే ఇలా ఉంటుంది అనమాట, కాలుతుంది. ఇదన్నమాట మన దోశలోకి ఏముంది అంటే నిన్న పప్పు చేసాము, ఆ పప్పు ఉంది, ఇంకా అది వేసుకొని తినాలి. పాపకేమో ఉట్టిదే పెట్టేస్తాము, నేను మా ఆయనేమో ఇంకా అది పప్పు వేసుకొని తింటాము.
ఇంకా అన్నీ సర్దేస్తే నాకు ఫస్ట్ మనశ్శాంతిగా ఉంటుంది, లేదంటే తలనొప్పి వచ్చి ఇంకా ఆపేసాను. మనం మళ్ళీ పోసుకుందాం స్నానం చేసిన తర్వాత. నేను ఈ మధ్య డైటింగ్ అని చెప్పాను కదా, 1 లేదంటే 2 అంతే. అస్సలు తిన్నాను, ఎంత ఆకలేసినా తిన్నాను అనమాట. డైటింగ్లో ఉన్నానని చెప్పి ఈ మధ్య పాలు కూడా తాగట్లేదు మార్నింగ్. తెలుసు కదా మీకు, మార్నింగ్ నుంచి చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకా అట్లయితే కంప్లీటెడ్ కాబట్టి ఇంకా మనము ఇక్కడ పెట్టేసి ఇవన్నీ క్లీన్ చేయాలి. చెత్త అంతా క్లియర్ చేయాలి ఫస్ట్. నేను ఎక్కువగా వంట చేసేటప్పుడు అంట్లు కడుగుతూ ఉంటాను అనమాట. వంట చేసేటప్పుడు కడుగుతుంటాను, లేదంటే నైట్ టైమ్స్ అలా కడుగుతుంటాను అంట్లు. అంతేగాని దానికి సపరేట్గా టైం అయితే అంటే తిన్న ప్లేట్ అప్పటికప్పుడు కడగాలి అలాంటి ఇక అనుకుంటాం. బెడ్ మీద సర్దేస్తే ఇంకా మనం ఇల్లు చిన్నచ్చు. ఇది రీసెంట్గానే కొన్నామన్నమాట, మా పాప చేస్తుంది బాగానే. అన్నీ ఇక్కడే అనమాట మా పాప పెట్టేది. మా పాప పాస్ పోసేస్తుంది అనమాట. డైపర్స్ ఎక్కువగా వేయము మేము, అందుకని చెప్పి ఇంకా ఈ వంట వేయడం అనమాట. ఈ వంట తీసి ఎండ వచ్చినప్పుడు ఎండ దగ్గర ఆరేయడమే. ఈ టవల్స్ మా ఆయన తుడుచుకుంటారు కానీ ఆరేసే పని అయితే ఉండదు, మనమే ఆరేయాలన్నమాట. ఓకే కంప్లీట్. బయట ఆరేసేసి వచ్చింది. ఆరేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో ఉండే అడ్డాలన్నీ తీస్తే మా ఆయన ఇప్పిన బట్టలన్నీ ఇక్కడే వేస్తాడు, మా పాప ఇక్కడే వేస్తాడు అనమాట. అయితే సర్దేసాము ఈ రూమ్లో ఉండే కొంచెం అయితే తీసేసాము. ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ తీయాలి ఫస్ట్. మా ఆయన దువ్వుకున్న దువ్వుని కూడా ఇక్కడే పెడతారు. ఎన్ని దగ్గరలో అయినా సర్దనివ్వండి, మనకు అలసట కావాల్సిందే కానీ వాళ్ళకి కావాల్సిందే. ఈ బెడ్షీట్స్ అయితే ఆర్డర్ పెట్టున్నాం, ఇంకా రావాలి. ఇంకా అప్పుడు వరకైతే నెక్స్ట్ ఇంకోటి తీసేద్దాం. ఇప్పుడైతే ఇల్లు చిమ్మేస్తున్నాను స్పీడ్గా. వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా టైం అయిపోద్ది అని చెప్పేసి ఇలా స్పీడ్ మోడ్ పెట్టేసి వీడియో అయితే చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, ఫుల్గా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ మా ఆయనకి అర్జెంట్ క్యారేజ్ పెట్టేద్దాము, ఎందుకంటే లేట్ అయిపోయింది. టైం వచ్చే లోపల తొందర పడతాడు, అందుకని చెప్పి ఇంకా మనమే ముందే క్యారేజ్ పెట్టేస్తే సరిపోతుంది. క్యారేజ్ కానీ పెట్టేస్తే ఇంకా టిఫిన్ తింటారు, లేదని తీసుకెళ్తారు. మా మమ్మీ
మమ్మీకి, మా మమ్మీ నాకు క్యారీస్ పెట్టే దగ్గర నుంచి మా ఆయనకి ఇంకొన్ని రోజులైతే మా పాపకు కూడా క్యారీ పెడతాను. అక్కడికి వచ్చానమాట. చిన్నప్పుడు ఎంత హడావిడిగా పెట్టేది మా మమ్మీ అవుతుంది. మాకు లేట్ అయిపోతుంది ఇలా తిడతాం, మమ్మీ ఎందుకు మమ్మీ ఇలా చేస్తావు, ఎప్పుడు లేటే చేస్తావు అది ఇది అని. మునక్కాయ కర్రీ, మునక్కాయ ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. క్యారేజ్ అయితే పెట్టేసాను. కంప్లీటెడ్. క్యారేజ్ పెట్టేసాను. సేఫ్టీ అనమాట. కర్రీ అసలు లీక్ అవ్వకుండా, లీక్ అవ్వదు దీంట్లో, కానీ ఒకవేళ లీక్ అయితే ఏం పరిస్థితి అందుకని చెప్పి సేఫ్ సైడ్. కాలిపోతుంది. ఏం తెచ్చావు? ఏంటది? రైట్ తీసుకోవచ్చు. చూడు బాగుంది. మసాలా వడ తెచ్చివా? కూర్చొని తిన్నాను. చూడండి ఇప్పుడే కదా సర్దాను, మళ్ళీ తీసింది బీబీ బీబీ అని. నీకు మళ్ళీ వస్తుంది, మళ్ళీ సర్దుతూనే ఉండాలి, రోజంతా సర్దాలన్నమాట వీళ్ళ కోసం. నేనేం జరిగిందంటే ఒక పాలు పెట్టేసి బయటకు వెళ్ళిపోయి చూడండి గిన్నె ఎలా మాడిపోయింది. ఇది కడగాలంటే ఒక 3 days పడుతుంది. 3 days నానిన తర్వాత కడగగలుగుతాం. ఇప్పుడేమో నేను అంట్లు ఇంక కడిగేస్తూ ఉన్నాను. నేను ఇందాక చూపించాను కదా ఒక గిన్నె, ఆ గిన్నె పాల గిన్నె అనమాట. పాలు పెట్టేసి ఎప్పుడు నేను బయటకు వెళ్ళిందే లేదు, ఎప్పుడు పాల దగ్గరే ఉండి అది ఆఫ్ చేసేసి వెళ్తానమాట. ఎందుకంటే పాలన్నీ పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోయి మళ్ళీ స్టవ్ కడుక్కోవడం అంత పెద్ద రిస్క్ ఎందుకులే అని ఇంకా పాలు పొంగే వరకు అక్కడే ఉంటానన్నమాట. నేనేదో మర్చిపోయి వెళ్ళిపోయాను, అది చూస్తే ఇంకా మాడిపోయిందనమాట. అది ఎలా మాడిపోయిందంటే పొగలు కూడా వచ్చేసాయి, నాకైతే భయం వేసేసింది, అంత మాడిపోయింది. ఇంకా అది షింక్లో పెట్టి నానబెట్టి మరీ 3-4 రోజులు నానబెడితే కానీ అది పోదు. కొంతమందికి ఏమన్నా టిప్స్ తెలుసుంటాయి కదా, తొందరగా ఏమైనా అంటే అవి ఇవి నిమ్మకాయ ఏదేదో వేసి చేస్తుంటారు కొంతమంది. అలా మీకు ఏమైనా టిప్స్ కానీ తెలుసుంటే కొంచెం చెప్పండి, అది కొంచెం తొందరగా పోవడానికి నేను కూడా ఫాలో అవుతాను. లేదంటే ఇంకా చెయ్యి నొప్పుట్టు ఎలా రుద్దాలన్నమాట, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇక్కడ సింక్ దగ్గర ఒంగొంగి ఎందుకు తోముతున్నానంటే నాకు సింక్ కొంచెం కింద కనిపిస్తుంది ఇక్కడ, అందుకని ఇంక నా హైట్కి అయితే సరిపోదు, అందుకని నేను ఇంకా కొంచెం కిందకు వంగి మరీ తోమాలి. నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అలా వంగి తోమడం వల్ల. ఇంకెట్లో గట్లా ఇంక అన్నీ అంట్లు అయిన తర్వాత నేను తోముతాను. అందుకనే ఊరికే తోమడం కంటే ఇంక అన్నీ అయిన తర్వాత ఎలాగో తోమేస్తే మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి అలా చేస్తుంటాను అనమాట నేను. నెక్స్ట్ ఏమో సమ్మర్ వల్ల నాకు కొంచెం వేడి ఎక్కువ చేసేస్తుంది, అందుకని చెప్పి నేను సబ్జా గింజలు వేసుకొని వాటర్ తాగదామని ఇలా అయితే చేస్తున్నాను. ఈ సబ్జాలు ఇప్పుడు నానబెట్టుకొని నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత తాగదామని ప్లాన్ అనమాట. ఇంకా వీడియో అయితే చూసేయండి, ఫుల్గా చూడండి. ఇంకా మా పాప అయితే ఇక్కడ బొమ్మలు చూసుకుంటూ ఉంటుంది, ఇవి చూడండి అప్పుడే పెట్టేస్తుంది. ఇంకా నేను వెళ్ళి స్నానం చేసేసి వచ్చేస్తాను. బ్రష్ చేసుకొని స్నానం చేసేసి వచ్చేస్తా. హలో అందరికీ, ఇప్పుడే నేను స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇంకా టిఫిన్ తినేస్తే అయిపోద్ది. మా ఆయనకి ఇంతకు 4 గంటలు వేస్తే దాంట్లో 2 మిగిలిచ్చాడు అన్నమాట. ఇంకా 2 తింటాను నేను. ఆ 2 ఇంకా వడలేమో తెచ్చినట్టున్నాడు, ఇంక మా పాపకు కూడా పెట్టినట్లేడు. మా ఆయన కూడా తిన్నాడా. ఒక పిక్కిల్ ఉందన్నమాట, అది వేసేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ టమాటో. ఈ పిక్కిల్స్ ఇవన్నీ ఈ ఎండాకాలం ఎక్కువగా తిన్నామంటే వేడి చేసేస్తుంది. నేను వేడి చేస్తే మాత్రం తట్టుకోలేను అన్నమాట బాడీలో, అందుకని నేను ఇంకా అప్పటికప్పుడు ఇంకా డిహైడ్రేషన్ కోసం ఏదో ఒకటి, డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడం కోసం ఏదో ఒకటి తాగుతూ ఉంటాను. ఈరోజు అయితే ఈ సబ్జాలు నానబెట్టుకున్నాను కదా, ఇందాక చూపించాను కదా, దాంట్లో అయితే ఇంక వాటర్ పోసుకొని తాగేయాలి.
పోసుకుంటే సరిపోతుంది. ఏమే ఎందుకు చాలా మంచిది. ఎందుకు తీసేస్తారు? ఎందుకు తీసేస్తారండి. లిస్ట్ అని తీసేనా ఓటు వేయలేవు వాళ్ళు కొత్తగా ఇంకా 5 సంవత్సరాలు అప్లై చేస్తాను. నేను అందరి మీద ప్రాంక్ చేయాలనుకుంటే మా ఆయన నా మీద ప్రాంక్ చేస్తాడు. వచ్చి రాగానే ఏం ఓటు వచ్చింది అని అడిగితే ఏం చెప్తున్నాడు, నేను నాకు ఓటు రాలేదు, కొంతమందికి ఓటు రాదంట, అలాగే నాకు కూడా రాలేదు, లిస్ట్ తీసేశారంట. నేను పిచ్చిదాన్ని కదా, నేను ఒకదాన్ని నమ్మేసి ఇది మా పాప నేను ఇద్దరం కలిసి తాగేస్తాము. నిమ్మకాయ వాటర్ షుగర్ వేసుకున్నాను, నిమ్మకాయ వాటర్, నిమ్మకాయ నీళ్ళు దాకా దాంట్లో సబ్జాలు వేసుకున్నాను అనమాట. మార్నింగ్ మార్నింగ్ తాగితేనే మంచిది, బాగా మన వేడి అంతా లాగేస్తుంది అన్నమాట. సబ్జాస్ ఎంత మంచిదో అందరికీ తెలుసు కాబట్టి ఇంకా సబ్జాస్ మా మమ్మీ మొన్నే పంపించింది ఇక్కడికి. ఇంకా సబ్జాస్ ఇంకా ఇలా తాగుతున్నాను నిన్నటి నుంచే. మొన్న నాకు స్టమక్ పెయిన్ వచ్చేసింది బాగా, అందుకని చెప్పి ఇంకా నిన్నటి నుంచి తాగుతున్నాను. మనం తినేద్దాం. ఇంతే అండి, వీడియో ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఇంకొంతమందికి రీచ్ అవ్వడం వల్ల మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసినట్టు అవుతుంది. మన ఛానల్ ఉందని కూడా అందరికీ తెలుస్తుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, ఇంత అడుగుతున్నాను కదా. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే గంటను గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. Love you all. Bye bye.